ములక్కాయ టమాటాకి కావాల్సిన పదార్థాలు: ములక్కాయలు, టమాటా, కారం, పసుపు, ధనియాల పౌడర్, అల్లం పేస్ట్, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, 4-5 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే ములక్కాయ కూరకి బాగుంటుంది. పచ్చిమిర్చి కావాల్సిన వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు. కరివేపాకు, వేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చిన తర్వాత పసుపు, వేసిన తర్వాత మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే అల్లం పేస్ట్ కూడా వేసుకొని దీంట్లోనే టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత ములక్కాయ ముక్కలను వేసుకోవాలి. ఇందులోనే మనం కొద్దిగా ఉప్పు, అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. లేకపోతే కూర అంతా మాడిపోతుంది. దీంట్లోనే మనం కావాల్సినంత కారం, ఎక్కువ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. లైట్గా తినేవాళ్ళు ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు. దీంట్లోనే ములక్కాయ ముక్కలు ఉడకాలి కాబట్టి మనం ఒక కప్పు వాటర్ వేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు. ఉప్పు, కారం ములక్కాయ ముక్కలకి మంచిగా పడుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచితే సరిపోతుంది. సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ములక్కాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. దీంట్లోనే ధనియాల పౌడరు, చివరగా కొత్తిమీర, కలుపుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ రెడీ అయినట్టే. ఇది చపాతీలోకి, రైస్లోకి బాగుంటుంది. మనకి ములక్కాయ టమాటా కర్రీ రెడీ అయినట్టే.